దైవ ధర్మం గురించి, దైవదాసుల గురించి, ఇస్లామియా జీవన విధానం గురించి అనేక రకాలైనటువంటి అపోహలు, అపార్థాలు జనుల హృదయాలలో నిండి ఉన్నాయి. నిజంగా ఓ టోపీ పెట్టుకొని, ఓ గడ్డం పెట్టుకొని బయటికి వెళితే ఆ అవమానకరమైనటువంటి చూపులను కూడా భరించలేనటువంటి పరిస్థితి నేడు సమాజంలో ఎదురైంది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కారణం నిజంగా దీన్ని ఆచరిస్తున్నటువంటి మనదే అంటే కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సమున్నతమైనటువంటి జీవన విధానమైనటువంటి అల్లాహ్ కోరుకున్నటువంటి ఈ జీవన విధానాన్ని మనం ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళడం లేదు, సంపూర్ణంగా మనం ఆచరించడం లేదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. సోదరులారా, నిజంగా ఇస్లాం అంటే లేదా ముస్లిం అంటే నువ్వు వేసుకున్నటువంటి వేషంలోనో మాట్లాడేటువంటి భాషలోనో దీని లేదు. ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరి ఆగిపోయేదాకా, పడక మీద తెలిసిన కాడి నుంచి నువ్వు పాడ మీదకి ఎక్కేదాకా జీవితంలో ప్రతి అంశంలో దైవ ధర్మం ఇమిడి ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు దైవ గ్రంథానికి, దైవ ప్రవక్త విధానానికి దూరమైపోవటం వల్ల మన సమాజంలో మనలోనే ఆ నైతిక విలువలు లేవు అంటే ఎవరు ఆశ్చర్యపడిన అవసరం లేదు.